UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. అలాగే మండే రోజు మార్కెట్ లో ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్ లో చూసుకుంటే గనక మనకు నిన్న ఒక క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు తెలుసు. దాని తర్వాత ఈ రోజు పెద్దగా మొమెంటం ఏమి జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు మార్కెట్ నిన్న 400+ పాయింట్స్ మొమెంటం ఇచ్చింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ జరగడం అనేది మామూలే. దీని తర్వాత మళ్ళీ మనకు ఒక మంచి మొమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మళ్ళీ కూడా ఆ లెవెల్ ఏదైతే నిన్న క్రాస్ చేసి మనకు ఒక పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చిందో అక్కడ మళ్ళీ కన్సిస్టెంట్ గా కొంచెం కామ్గా ఎక్కువగా మనకు మార్కెట్ పానిక్ మోడ్ లో కనపడకుండా ఎక్కువ ఫాల్ రాకుండా అక్కడనే మార్కెట్ సస్టైన్ అయ్యింది కాబట్టి ఇంకా అక్కడ మనకు బులిష్నెస్ బయింగ్ పవర్ అనేది కనిపిస్తూనే ఉంది. ఇవాళ మళ్ళీ మనం చూసుకుంటే నిన్నటి ఏదైతే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉండిందో దాని కింది కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పైకి వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అవడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇంతవరకు మనకి ఇంతకుముందు ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ బాగా హైగా ఉండింది. కానీ ఇప్పుడు సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా తగ్గి మనకు బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి ఒక పాజిటివ్ హైయెస్ట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఈ రోజు కూడా ఒక మంచి మార్కెట్ సస్టైన్ అవడం వల్ల ఇలా మళ్ళీ మండే రోజు కూడా ఒకవేళ కన్సల్టేషన్ జరిగింది లేదంటారా డైరెక్ట్ గా మండే రోజు కన్సాలిడేషన్ జరగకుండా మార్కెట్ ఒక అప్ సైడ్ మొమెంటం చూపించడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే మంచి యొక్క సెటప్ లో మార్కెట్ ప్రస్తుతానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5 మినిట్స్ చార్ట్ లో కూడా ఒకసారి మనం క్లారిటీగా చూసుకోవాలి అంటే ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ తో సహా మనకు పెద్దగా మొమెంటం ఏమి కనబడలేదు. చూసుకుంటే కూడా పూర్తిగా మార్కెట్ ఫ్లాటే ఉండడం జరిగింది. అంటే కన్సాలిడేషన్ మూవ్మెంట్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు నిన్న ఒక మంచి పెద్ద మొమెంటం వచ్చింది సెకండ్ హాఫ్ లో కాబట్టి ఈ రోజు కొద్దిగా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ వచ్చి మళ్ళీ అక్కడ సస్టైన్ అయ్యి అక్కడనే క్లోజ్ అవడం జరిగింది. ఓన్లీ కన్సాలిడేషన్ ఫ్లాట్ మూవ్స్ ఇవాళ మనకు కనబడే. సో ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ రోజు నో ట్రేడ్ డే అని అనుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఒకవేళ మండే రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అంటే ఎలా అయితే ఈ రోజు యొక్క ఓపెన్ ఎలా అయితే క్రాస్ చేస్తుందో ఎలా అయితే కన్సల్టేషన్ బ్రేక్ చేస్తుందో ఒక మంచి 50 to 100 పాయింట్స్ మొమెంటం అనేది చూసే అవకాశం మాత్రం ఉంటుంది ఇంట్రాడేలో మనకు. దాని తర్వాత ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఈ లెవెల్ దగ్గర సమ్వేర్ ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే అక్కడ నుంచి మళ్ళీ కొద్దిసేపు కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక బయింగ్ మొమెంటం కనబడుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ కింద మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఈ లెవెల్ దగ్గర సమ్వేర్ అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ మనకు బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే బయింగ్ ఎంట్రీస్ ఇప్పుడు చాలా మంది ఎవరైతే ఈ హై ప్రైస్ లో కొనకుండా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ చేస్తారు, క్యాపిటల్ పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఎవరైతే వెయిట్ అండ్ వాచ్ చేస్తారో వాళ్ళందరూ కూడా తక్కువ ప్రైస్ కి దొరికినప్పుడు ఇక్కడ మళ్ళీ బయింగ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో మనకు ఒక బయింగ్ మూమెంటం అనేది అవకాశం మాత్రం కనబడుతుంది. సో పూర్తిగా ఏంటంటే కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ ఇప్పుడు పాజిటివ్ గా ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ పాజిటివ్ గానే ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. బయింగ్ మార్కెట్ లో సెల్లింగ్ ట్రేడ్ ఒకవేళ ప్లాన్ చేస్తే మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. సో తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చూసుకొని మార్కెట్లో మనకు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అంతా కూడా వాల్యూమ్స్ తో పాటు ఆ టైంలో ఉన్న ఒక మార్కెట్ కాన్ఫ్లుయెన్స్ ని బట్టి, కాన్ఫ్లుయెన్స్ అంటే అన్ని మనకు కలిసి రావాలి. ఏదో ఒక్క సెటప్ పైన లేదంటే ఒక్క రూల్ పైన మనము మార్కెట్లో ట్రేడ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే మనకు అక్కడ లాసెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక 3-4 సినారియోస్ కలిసి వస్తే అప్పుడు మనం ట్రేడ్ కనుక ప్లాన్ చేస్తే అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది పెరిగిపోతుంది. నార్మల్గా ఒకవేళ 1 సినారియో పైన మనం తీసుకున్నప్పుడు మనకు 20-30% సక్సెస్ రేషియో ఉంది అనుకోండి. అలానే 20% సక్సెస్ రేషియోస్ ఉన్న 3-4 సినారియోస్ కలిసి వచ్చినప్పుడు మన ఒక సక్సెస్ రేషియో అంటే విన్నింగ్ రేషియో అనేది 80 to 90% వెళ్ళిపోతుంది. సో అలాంటి సినారియోస్ లో మనం ఒకవేళ మన ట్రేడ్ గనక ఇన్వెస్ట్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే మనం విన్నింగ్ సైడ్ లో ఉండడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. తప్పకుండా ఇవన్నీ కూడా చూసుకోండి. అలా దాంతోపాటు రేపు మార్కెట్లో అంటే మండే రోజు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.